ఇప్పుడు ఆ వాతావరణం క్లైమేట్ చేంజ్ అవుతా ఉంటది గదా! అవును సార్. అంటే మరి మీ మెడికల్ ఫిట్‌నెస్ ఎట్లా ఇక్కడ అన్నీ చెకింగ్ జేసి వెళ్తుంటారా? మెడికల్ ఫిట్‌నెస్ ఎలా మెయింటెనెన్స్ ఉంటుందా? దానికి కావాల్సినటువంటిది? మీకు కిట్ గూడా ఏమన్నా అవి ఏ రకంగా ఉంటుంది? సార్ అది ఏందంటే ఇది కత్తిమీద సాము లాంటిదే. ప్రతిరోజు మనకి మన టెస్ట్‌లు అవుతుంటుంది. ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు. మన గైడ్ వాళ్ళు చెక్ చేస్తారు. అలానే అక్కడ కూడా కిలిమంజారో వెళ్ళినాక కూడా మన టీమ్ ఉంటుంది. సో ప్రతిరోజు ఉదయం పూట చేస్తారు. మన పడుకునే ముందు చేస్తారు. మన హార్ట్ రేట్ చెక్ చేస్తారు. మన ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేస్తారు. ఏమన్నా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కూడా అన్నీ చెక్ చేస్తారు. ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళు మనకి అప్పుడే అడ్రెస్ చేస్తారు. ఓహ్! ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు మధ్యలో ఏదన్నా హజార్డస్ వస్తే అంటే మనం మిగతా యూత్ ఎవరైనా ఇన్‌స్పైర్ అయ్యి వస్తే వాళ్ళకు అటువంటి కండిషన్స్ అక్కడ గూడా సేఫ్టీ మెజర్స్ ఉంటాయా? అవును సార్. ప్రతి దగ్గర మనకి రేంజెస్ అని ఉంటది సార్. రేంజెస్ అంటే బేసిక్‌గా పాట్రోలింగ్ లెక్క. ఇప్పుడు మన దగ్గర ఎలా ఉంటుంది, అక్కడ కూడా సేఫ్టీ గురించి ఏం ప్రాబ్లమ్ లేదు సార్. అది కిలిమంజారో నేషనల్ పార్క్‌లో ఉంది. ఓకే. సో అది నీకు మొత్తం ఆఫ్రికాలో టూరిజంకి చాలా ఇంపార్టెంట్. ఎట్లా ఇది అంటే మనకు ఏ దేశంలో ఇది లొకేట్ అయి ఉంటుంది? అసలు గవర్నమెంట్ అక్కడ ఫెసిలిటీస్ ఏముంటాయి? సో ఇది కిలిమంజారో అనే పర్వతం తంజానియా అనే దేశంలో ఉంది, ఆఫ్రికా ఖండంలో. ఓకే. సో అక్కడ గవర్నమెంట్ చాలా సపోర్ట్ ఉంది సార్. పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటారు. మనకు అలాంటిది ఏమి ఇబ్బంది లేదు. ఓకే. లాంగ్వేజ్ గూడా లాంగ్వేజ్ ఇంగ్లీష్ యూనివర్సల్ లాంగ్వేజ్. యాక్చువల్‌గా ఇది కెన్యా అండ్ టాంజానియా. కానీ కెన్యా టూరిజంలో గూడా మనము వాళ్ళు అడ్వర్టైజ్‌మెంట్ చేస్తా ఉంటారు. వాళ్ళ క్యాలెండర్స్‌లో ఉంటది. బట్ యాక్చువల్ సిట్యుయేటెడ్ ఎట్ టాంజానియా. అవును సార్. సో బోత్ ది కంట్రీస్ అడ్వర్టైజింగ్‌లో మాత్రం కొంత టూరిజం వాళ్ళకి నేను అనుకుంటా కెన్యా నుండి పోవాలా? లేదు సార్, అట్లా ఏం లేదు. మనకి ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది టాంజానియాకి. మూషి టౌన్ కి కిలిమంజారో ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఉంది. సో వెళ్ళొచ్చు. ఓకే. ఎందుకంటే కెన్యా వాళ్ళు కూడా చేస్తారంటే ఇప్పుడు కిలిమంజారో అనేది ప్రపంచంలో అక్రాస్ ద గ్లోబ్ వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా గుర్తింపు వస్తుంది, వాళ్ళకు కూడా పబ్లిసిటీ వస్తుంది. కెన్యాలో కూడా మనకి పక్క దేశాలు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఎలా ఉందో, సో పక్కన మన రాష్ట్రాలు పక్క దేశాలు బాగా అక్కడ ఏం కాన్ఫ్లిక్ట్ లేదు. ఏం లేదు సార్. బార్డర్ కంప్లీట్ టాంజానియాలో సిచ్యువేట్ అయ్యి ఉంది. టాంజానియాలో సిచ్యువేట్. ఓకే. అంటే క్లైమేట్ మంచు పర్వతాలు ఏమన్నా ఉంటాయా? అంటే ఐ హర్డ్ టాంజానియా ఇది పెద్ద వాల్కనో వచ్చినటువంటి పర్వతం కదా. స్టిల్ అది ఎగ్జిస్టెన్స్ ఉంది అని అంటుంటారు. ఉంది సార్. అది కాకపోతే డార్మాట్ వాల్కనో మీన్స్ ఎప్పుడు నిరంతరం దాంట్లో నుండి గ్యాస్ రావడం అవుతుంది, కానీ మనకి అది బయటికి కనిపించదు. ఓకే. లోపల మాత్రం ఉంటుంది. ఎప్పుడైనా ఎరప్ట్ కావచ్చు. అగ్నిపర్వతం కూడా అంటారు. అగ్నిపర్వతం ఎన్నేళ్ల కింద ఇది జరుగుతుంది? ఎన్నో కొన్ని లక్షల సంవత్సరాలు. మీద మొత్తం ఐస్ ఉంటుందా? మొత్తం మంచు సార్. -20-25 degrees ఉంటుంది. మంచు శిఖరం అనొచ్చు. మళ్ళీ లోపల మాత్రం అగ్ని చాలా. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మీకు అట్లా ప్రపంచంలో ఏకైక పర్వతం అలా మీకు రెండు అలా ఉంటాయి. అంటే మీకు చలి పెడుతుందా మరి వేడిగా ఉంటుందా? అదే సార్, ప్రతిరోజు మనకి డిఫరెంట్ ఉంటుంది సార్. కానీ పైన మాత్రం మన బాడీ కూడా ఒక్కొక్కసారి మన బాడీ సపోర్ట్ అయిపోతే రక్తనాళాలు కూడా గడ్డగట్టిపోతుంది. అంత చలి ఉంటుంది. లైఫ్ కి కూడా థ్రెట్ ఉంటుంది ఒకవేళ మన బాడీ మనం కరెక్ట్ గా మనం చెక్ చేసుకోకపోతే. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల అది కరిగిపోతుంది అది ఇది అని అంటారు. అది ఉంది సార్, ఖచ్చితంగా ఉంది. అది ఎఫర్ట్ కూడా చేస్తున్నారు. అంటే కొన్ని 100 సంవత్సరాల క్రితం కన్నా ఇప్పుడు కిలిమంజారో తగ్గుతుంది. ఓకే. సో అప్పుడున్నంత ఐస్ ఇది మౌంటైన్ కి ఒక క్యాప్ లాగా ఉంటుంది అంటారు. ఈజ్ ఇట్ రైట్? స్వయంగా చూసారు కదా. మేమేమో ఓన్లీ గూగుల్లో దీనిలో చదువుతాం. ఈ పర్వతానికి ఐస్ ఏ రకంగా ఉంటుందంటే ఆ పర్వతానికి పెట్టిన ఒక క్యాప్ లాగా ఉంటుంది, కౌబాయ్ లాగా పెట్టినట్టుగా ఉంటుంది. అంటే ఫ్లాట్ ఉంటుంది సార్. అది ఇదేంటంటే కిలిమంజారో అనేది హైయెస్ట్ ఫ్రీస్టాండింగ్ మౌంటైన్. అంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా ప్రపంచంలో ఏకైక శిఖరం ఇది. ఇప్పుడు మనము వేరే శిఖరాలు ఎవరెస్ట్ కానివ్వండి, మౌంట్ ఎవరెస్ట్ అనేది నేపాల్లో ప్రపంచంలో అత్యైన పెద్ద శిఖరం. వేరే శిఖరాలు ఎల్బ్రోస్ కానీ యూరోప్ లో అత్యైన పెద్ద శిఖరం. ఇది ఒక్క పర్వతమే మనకి ఎటువంటి సపోర్ట్ లేకుండా ఉంది సార్. సో అక్కడ అంటే వెళ్తున్నప్పుడు ఆ కంట్రీలో ఈ పంటలు కానీ భూమి యొక్క నైసర్గిక స్వభావం కానీ ఏ రకంగా ఉంటుంది? అక్కడ వాళ్ళ మెయిన్ జీవనాధారం టాంజానియాది ఏ రకంగా ఉంటుంది? ఉంటాయా పొలాలు, వ్యవసాయం ఉంటుందా? ఉంది సార్. వల్కనో వచ్చి అంత బూడిది కప్పుకుపోయి ఏదన్నా? ఏం లేదు సార్, పచ్చని పొలాలు, అంత వ్యవసాయం మంచిగా ఉంటుంది. మీకు మంచి పచ్చని ఊర్లా ఉంటుంది. అవునా? మన పచ్చని ఊరు ఎక్కేప్పుడు మనం ఈ పర్వతాలు ఎక్కేప్పుడు వైల్డ్ ఎనిమల్స్ ఏమన్నా ఉంటాయా?
ఏం లేదు సార్. ఎందుకంటే అంటే నాకు ఇది నా జర్నీలో తెలిసింది. జనరల్ గా నేనేమనుకున్నానంటే చాలా అనిమల్స్ ఉంటాయేమో, సింహాలు పులులు ఉంటాయని అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే మనకి క్లైమేట్ కండిషన్స్ సేమ్ ఉండవు కాబట్టి ఏ యానిమల్ కూడా ఉండదు. ఇన్ఫాక్ట్ ఒక చీమ కూడా ఉండడం కష్టం సార్ అక్కడ. ప్రతిరోజు ఒక్కొక్క క్లైమేట్ ఉంటది కాబట్టి సో ఏది కూడా ఉండడం కష్టం అక్కడ. జస్ట్ మౌంటైన్స్ అంటే ఈ బల్లులు, లిజర్డ్ అటువంటి అవి కూడా కష్టం, అవి కూడా లేవు. అంటే ఈ క్లైమేట్ కి జీవం ఆడ ఉండడం కష్టం. మా అంటే పిట్టలు అక్కడ ఓన్లీ ఆ ప్రపంచంలో ఉట్టి అక్కడ దొరికే బర్డ్స్ ఉంటాయి. అవి ఎగురుతుంటాయి కాబట్టి అవికి పర్లేదు. సో ఎనిమల్స్ కింద ఏముండవు సార్. స్నేక్స్ అటువంటి ఏముండవు సార్, అసలు ఏముండవు. మీ డ్రెస్సింగ్ ఎట్లా ఉంటుంది? ప్రతిరోజు డిఫరెంట్ ఉంటుంది సార్. ఒక రోజు ఏమో మొత్తం మనము అవన్నీ వేసుకోవాలి, డౌన్ జాకెట్స్ ఇవన్నీ వేసుకోవాలి. ఒక రోజు ఏమో ఎండ ఉండడం వల్ల మనం ఒక షార్ట్ వేసేసుకొని టీ షర్ట్ వేసుకొని అలా ఉంటుంది.